కాగ్నిజెంట్ 2026 అండ్ 2027 బ్యాచెస్ని అయితే హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మనమైతే కాగ్నిజెంట్ స్టార్టింగ్ నుంచి లైక్ స్క్రీనింగ్ కానీ ఏ స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అయితే హైరింగ్ ప్రాసెస్లో అనేసి చూద్దాము. సో ఇదైతే అందరికీ కామన్గా ఉంటుంది, ఆన్ క్యాంపస్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటోనే ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ అయితే చేయండి. సో 1000 సబ్స్క్రైబర్స్కి మనం అయితే చాలా దగ్గరలో ఉన్నాం, మన సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మీరైతే సూపర్సెట్లో మనమైతే అప్లై చేయాలి. అది ఆన్ క్యాంపస్ అయినా నార్మల్గా ఆఫ్ క్యాంపస్ అయినా ఏదైనా మనమైతే సూపర్సెట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఆన్ క్యాంపస్కి కొద్దిగా ప్రాసెస్ అనేది లేట్గా అవుతూ ఉంటుంది, ఆఫ్ క్యాంపస్కి వాళ్ళకంటే కొద్దిగా స్పీడ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం అప్లై చేసిన వెంటనే మన ప్రొఫైల్ అనేది స్క్రీన్ అవుతుంది. సో ఆ ప్రొఫైల్ అనేది మీరైతే స్క్రీనింగ్ అయ్యేటప్పుడు మీ రెజ్యూమ్ చూసి మీ డీటెయిల్స్ అంతా వెరిఫై చేస్తారు. సో మీ రెజ్యూమ్ని కొద్దిగా కాంటాక్ట్గా పెట్టుకొని కొద్దిగా లైక్ స్కిల్స్ అన్నీ ఎక్కువ పెట్టకుండా రియాలిటీలో ఉండేటట్టు పెట్టండి. సో మళ్ళీ తర్వాత మనకైతే స్క్రీనింగ్ అయిపోతుంది. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మనకైతే యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రతి మనకి బ్యాచ్కి చేంజ్ అవుతూ ఉంటుంది. యాప్టిట్యూడ్ ముందు ఉండొచ్చు, కమ్యూనికేషన్ తర్వాత లైక్ అవి జంబులు అవుతూ ఉంటాయి. సో నేను రాసినప్పుడు అయితే ఫస్ట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చింది. యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకైతే 3 సెక్షన్స్ ఉంటాయి. 1 అవర్ ఎగ్జామ్, 30 మినిట్స్ ఎగ్జామ్ అది. సో క్వాంటిటేటివ్ అనేసి ఇంకా చాలా ఉంటాయి దాంట్లో ప్రాసెసెస్ లైక్ సెక్షన్స్. సో వాళ్ళకైతే 30 మినిట్స్కి మనం 22 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. 22 క్వశ్చన్స్కి మనము కరెక్ట్ ఆన్సర్ చేయాలి, రాంగ్ ఆన్సర్స్ కాదు. సో ఇది మనకి మెయిన్గా లైక్ సెలక్షన్కి ప్రాసెస్కి మెయిన్ ఉపయోగపడేది యాప్టిట్యూడ్. వీటిలో ఖచ్చితంగా 22 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకైతే సెలెక్ట్ అనేది అవుతాం నెక్స్ట్ రౌండ్కి. సో యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ రౌండ్లో మీకు ఏముంటుందంటే పారాగ్రాఫ్ టైప్ చేయడం ఉంటుంది, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పిన సెంటెన్స్ మనం చదవాలి, వాళ్ళు చెప్పిన వర్డ్స్ని మనం చదవాలి, కొన్ని వర్డ్ మిస్ మ్యాచెస్ ఉంటే అవి ఐడెంటిఫై చేయాలి. సో అలా అది ఒక 1 అవర్ అయితే ఉంటుంది. సో కమ్యూనికేషన్ టెస్ట్ మనకి అది నార్మల్ లైక్ ఆప్షనల్ టెస్ట్ లాగా అది వాళ్ళైతే దాన్ని మనకి తీసుకోరు, అంటే లైక్ సెలక్షన్ ప్రాసెస్లో దాన్ని కన్సిడర్ చేయరు, యాప్టిట్యూడ్ టెస్ట్ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి యాప్టిట్యూడ్లో మనకి ఆ 3 సెక్షన్స్ అయిపోయిన తర్వాత గేమిఫైడ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. సో గేమిఫైడ్ యాప్టిట్యూడ్ మీరైతే ఫస్ట్లోనే కొద్దిగా నేను పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో అవి అర్థం చేసుకుని చేస్తే మాత్రం మనకు అనేది గేమిఫైడ్ యాప్టిట్యూడ్ అనేది క్లియర్ అయిపోతుంది. యాప్టిట్యూడ్ రౌండ్లోనే ఉంటుంది అది. సో అదైతే క్లియర్ అయిపోతుంది. డిఫరెంట్ గేమ్స్ లైక్ టనల్స్ గేమ్స్ కానీ లేకపోతే పజిల్ గేమ్స్ కానీ అలా చాలా ఉంటాయి, మనకి వే ఫైన్ చేసేది అలా చాలా ఉంటాయి. సో యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్, ఈ 2 జంబులు అయితే ఉంటాయి ప్రతి బ్యాచ్కి. అండ్ ఈ 2 తర్వాత మనకైతే మెయిన్ టెక్నికల్ రౌండ్. ఆన్ క్యాంపస్కి టెక్నికల్ రౌండ్ అనేది మీరైతే కాలేజ్లో రాయాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 90% ఆన్ క్యాంపస్ వాళ్ళు అయితే కాలేజ్లోనే రాయాల్సి ఉంటుంది. ఆఫ్ క్యాంపస్కి అయితే మనము ఇంట్లోనే కూర్చొని రాసుకోవచ్చు. ముందైతే అందరికీ మనకైతే ఇంట్లో కూర్చొని రాసుకునేది అయితే ఉండింది, ఇప్పుడైతే అలా లేదు. ఇప్పుడు కొంతమంది ఆఫ్ క్యాంపస్ని కూడా కాలేజ్కి పిలిచి ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ టెక్నికల్ అసెస్మెంట్ అనేది పెడతా ఉన్నారు. అది కొన్ని వేరే అయితే ఉంటాయి. సో అదైతే మీరు చూసుకోండి. మీరు మోస్ట్ ప్రాబబ్లీ మనకైతే ఇంట్లో కూర్చొని రాసేదే ఉంటుంది ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి. ఆన్ క్యాంపస్ అయితే ఖచ్చితంగా మనకి కాలేజ్లో పోయి రాసేదే ఉంటుంది. యాప్టిట్యూడ్ అయితే మనం ఇంట్లోనే రాసుకోవచ్చు, ఎవరైనా ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా. సో టెక్నికల్లో అయితే మనకి 2 జావా క్వశ్చన్స్ లైక్ మీ క్లస్టర్ వైజ్గా మీరు అప్లై చేసేటప్పుడు మనకైతే క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోమండి. డిఫాల్ట్ క్లస్టర్ మనకి జావా ఎస్క్యూఎల్ ఉంటుంది, జావా ఎస్క్యూఎల్, HTML CSS, ఇంకా మిగతావి అయితే పైథాన్ SQL ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి C++ అట్లా ఉంటాయి. సో డిఫాల్ట్ జావా క్లస్టర్. కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తాం, బ్రో నేను పైథాన్ సెలెక్ట్ చేసుకుని నాకు జావా వచ్చింది అనేసి. అది వాళ్ళ హైరింగ్ని బట్టి వాళ్ళైతే ఇస్తారు, మనం రాసిన దాన్ని బట్టి అయితే ఉండదు. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 5% అయితే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అలా డిఫరెంట్గా ఇచ్చారు. 95% మనం సెలెక్ట్ చేసుకుందే ఇస్తారు. సో మీరైతే అది ఎగ్జామ్ అంతే రాస్తారు. సో ఆ ఎగ్జామ్లో 2 జావా క్వశ్చన్స్ వస్తాయి, 2 SQL వస్తాయి, ఒక వెబ్ డెవలప్మెంట్ క్వశ్చన్ వస్తుంది. వెబ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అనేది ఇస్తారు. HTML CSSలో మనల్ని కొన్ని చేంజెస్ అయితే చేయమంటారు. లైక్ ఫర్ సపోజ్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, నాకు ఆ వెబ్సైట్లో ఈ బార్డర్ అనేది ఇంత కొద్దిగా EPXలో రావాలి, సో అది చేంజ్ చేయాలి. లేకపోతే నాకు కలర్ ఈ కలర్ కావాలి, లేకపోతే దీని ఫంక్షనాలిటీ ఇలా ఉండాలి అనేసి మనకి చేంజ్ చేయమనేసి చెప్తారు. సో దాన్ని బట్టి మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ జావాలో అయితే మనకి
టెక్నికల్ అసెస్మెంట్స్లో 2 ఉంటాయి. 2లో మనకి ఒకటి పూర్తిగా అన్ని టెస్ట్ కేసెస్ని అయితే పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఒక 90% పాస్ అయినా పర్లేదు. అండ్ ఎస్క్యూఎల్లో కూడా సేమ్ అంతే, 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్లో మనకి ఒకటి పూర్తిగా పాస్ అయ్యి ఇంకొకటి 80% అలా పాస్ అయినా పర్లేదు, 2 పాస్ అయినా పర్లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు HTML CSS వెబ్ డెవలప్మెంట్ 100 టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి. అండ్ తర్వాత జావాలో ఒక క్వశ్చన్ అయితే టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి, ఇంకో క్వశ్చన్కి అయితే టెస్ట్ కేసెస్ అయితే కొన్ని పాస్ అవ్వలేదు. ఎస్క్యూఎల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కొన్ని పాస్ అయ్యాయి, కొన్ని అయితే పాస్ అవ్వలేదు. అయినా కూడా నాకైతే టెక్నికల్ అసెస్మెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే మన కోడ్ మిషన్ కోడ్ లాగా ఉండకుండా హ్యూమన్ కోడ్ లాగా హ్యూమన్ కోడ్ లాగా రాస్తే మాత్రం మనకైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నేను ఇదే మాట మీకు లాస్ట్ వీడియోస్లో కాగ్నిజెంట్ సెలెక్షన్ ప్రాసెస్ దాంట్లో కానీ లేకపోతే ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేసి చెప్పినప్పుడైతే నేను చెప్పాను ఎలా ఏముంటాయి అనేసి. సో ఆ కోడింగ్ క్వశ్చన్స్ అన్నీ, ఎస్క్యూఎల్ క్వశ్చన్స్, వెబ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ అన్నీ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేశాను. సో అక్కడైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి అయితే అవైతే చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి టెక్నికల్ అసెస్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. సో టెక్నికల్ ఇంటర్వ్యూ అందరికీ జెన్సీ అయినా, జెన్సీ నెక్స్ట్ అయినా, జెన్సీ నెక్స్ట్ ప్రో అయినా, ఎవరికైనా ఫస్ట్ అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ టెక్నికల్ ఇంటర్వ్యూలో మనల్ని కొద్దిగా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు లైక్ జావానే తీసుకుంటే వాట్ ఈస్ జావా, కానీ జావాలో స్ట్రింగ్ బఫరింగ్స్, స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఎలా చేయొచ్చు, అరేస్ అంటే ఏంటి, లేకపోతే ఇంకా వేరే కొన్ని బేసిక్ టాపిక్స్, మరీ అడ్వాన్స్డ్ జావా వరకు వెళ్ళరు, కొన్ని బేసిక్ టాపిక్స్ అయితే అడుగుతారు. సో దాన్ని బట్టి మీరైతే చూసుకోవాలి. జెన్సీలో ఒకవేళ మీరు కానీ వాళ్ళు జెన్సీ ఫస్ట్ ఇంటర్వ్యూలో కానీ మీరు క్వశ్చన్స్ అన్నీ బాగా ఆన్సర్ చేశారు, అంతా బాగుంది అనుకుంటే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి మీరైతే పర్ఫామ్ చేశారనుకోండి, జెన్సీ నెక్స్ట్కైనా, జెన్సీ నెక్స్ట్ ప్రోకైనా మీరైతే వెళ్తారు. ఫస్ట్ అయితే జెన్సీకి అయితే మీరు సెలెక్ట్ అయిపోతే మాత్రం మీకు ఆఫర్ లెటర్ బిన్నా అనేది వస్తుంది, లైక్ LOA కానీ అవంతా. సో ఫస్ట్ అయితే మన ఏదైతుంది కదా, ఒకవేళ మీరు కానీ జెన్సీ నెక్స్ట్కి సెలెక్ట్ అయ్యారే అనుకోండి, మీకు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత LOA అనేది రిలీజ్ చేస్తారు, అలా మీకు ఉంటుంది. ఈ ఇంటర్వ్యూస్ మనకి ఇన్ పర్సన్ జరుగుతాయి. అంటే ఆన్ క్యాంపస్ అంటే ఇన్ పర్సన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆఫ్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే మనని సర్టెన్ కాలేజెస్కి పిలుస్తారు. సర్టెన్ కాలేజెస్కి పిలిచిన తర్వాత మన ల్యాప్టాప్లోనే వాళ్ళొక క్యాబిన్ లాగా ఒకటి రెడీ ఉంటుంది. ఆ క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్లో మనం మాట్లాడాలి, లైక్ ఆన్లైన్ ఇంటర్వ్యూవే, బట్ కానీ వాళ్ళ సెలెక్ట్ చేసిన ప్లేస్లో మనం కూర్చొని మాట్లాడాలి. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అనేసి. ఒకవేళ మనం ఇంట్లో మాట్లాడితే ఎవరన్నా లైక్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారనేసి వాళ్ళ డౌట్ అది. సో అందుకనేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనకైతే టైమ్ లైన్స్ అనేవి ప్రతి బ్యాచ్కి డిఫరెన్స్ అవుతా వస్తుంది, LOAకి అనేవంతా. నా సజెషన్ ఏమంటే జావా ఎవరైతే పెట్టుకుంటారో, అంటే డిఫాల్ట్ క్లస్టర్ అదే, డిఫాల్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూలో కూడా అదే అడిగారంటే మీకు అనేది LOA అనేది చాలా త్వరగా అయితే వస్తుంది. ఇది మాత్రం 100%. పైథాన్ అండ్ C++ వాళ్ళకైతే చాలా లేట్ అయితే అవుతుంది. సో ఇలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జావా అయిపోతుంది. మీకు LOA వచ్చిన తర్వాత LOA మనకి మ్యాక్స్ ఒక 3 months 4 months అయితే పట్టచ్చు, అంతకంటే ఎక్కువగానే పట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంతకంటే ఎక్కువగానే పడినట్టు ఉన్నాయి. మినిమం టైం లైన్ వచ్చేసి అయితే మనకి 1 month to 3 months అట్లయితే ఉంటుంది. అండ్ తర్వాత ఆఫర్ లెటర్, LOA వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ మినిమం అయితే 1 week అయితే, 1 week కాదు కానీ ఒక 10 to 15 days అయితే మినిమం పడుతుంది. అది పట్టిన తర్వాత అయితే మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ ఆన్బోర్డింగ్ పాస్ అవన్నీ వచ్చేస్తాయి. మ్యాక్స్ మనకి ఆఫర్ లెటర్ వచ్చేదానికి 3 months అయితే పడుతుంది, 3 months to 4 months. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చాలా చెప్పాను ఇది వీటి గురించి ఎంత టైం పడుతుంది అనేసి. అది బ్యాచ్గా డిఫరెన్స్ అవుతుంది. వాళ్ళ రిక్రూట్మెంట్ అంటే లైక్ కెపాసిటీ బట్టి హైరింగ్ ఎంతమందిని తీసుకోవాలనేసి నెంబర్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. దాన్ని బట్టే మనకి బ్యాచెస్గా అనేవి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అంతేగాని వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు మీదేదో అయిందనేసి కాదైతే బ్యాచ్లుగా సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఆఫ్టర్ LOA గునే మనకి చాలామందివి LOA రిటైన్ అయినట్టు చాలా ఉన్నాయి కేసెస్. అలా ఎందుకంటే లైక్ కొన్ని క్యాండిడేట్ ప్రొఫైల్స్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కానీ వాళ్ళ స్కిల్ సెట్స్ కానీ మ్యాచ్ అవ్వకపోతే మాత్రం అవి మళ్ళీ వాళ్ళు రిటైన్ చేసుకునేస్తారు, వాళ్ళు తీసుకునేస్తారు LOAస్ని. మళ్ళీ మనకి ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చింది బ్రో నాకైతే దీంట్లో LOA వచ్చింది కానీ జెన్సీ కాకుండా మల్టీ క్లౌడ్కి మళ్ళీ సర్వే లింక్ వచ్చిందంటే ఇప్పుడు వచ్చేదంతా ప్యాట్ రోల్స్కి, ప్రోగ్రామ్ అనలిస్ట్ రోల్స్కి జెన్సీ అంటే అది అయిపోయింది అనుకోండి. ఒకవేళ ఆ బ్యాచ్తో అది ఫిల్ అయిపోయింది అనుకోండి, మిమ్మల్ని మల్టీ క్లౌడ్ రోల్స్కో CS రోల్స్కి మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. దానికంటూ మళ్ళీ సపరేట్ కొంతమందికి అయితే సపరేట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కొంతమంది అయితే సపరేట్ ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్ అనేది ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు, అలా ఉంటుంది. సో వీటికి సంబంధించిన ప్యాట్ రోల్స్ సంబంధించిన ప్రతి ఒక్క
మెటీరియల్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. సో మీకైతే కరెక్ట్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.